హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ చెప్తాను. సో దీంట్లో ఏంటంటే మనకి అన్ని క్వాలిఫికేషన్స్ అనమాట. అంటే ఐటీఐ ఫినిష్ చేసిన వాళ్ళు, ఏ బ్రాంచ్ అయినా సరే, అట్లాగే డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు, దాంతోపాటుగా బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళు, అంటే 2020 పాస్అవుట్స్ అయినా 21 పాస్అవుట్స్ అయినా సరే, అట్లాగే మనకి జనరల్గా బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, అట్లాగే బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళు, ఎంటెక్, సో ఇలాగ అన్ని క్వాలిఫికేషన్ సంబంధించి కూడా చాలా చాలా మంచి కంపెనీస్లోనే, సో మన విశాఖపట్నంలోను, అట్లాగే మన హైదరాబాద్లోను, అట్లాగే బెంగళూరు లొకేషన్, పూణే, చెన్నై లొకేషన్, సో ఈ లొకేషన్స్ అన్నింటిలో కూడా వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే చెప్తున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డైలీ నోటిఫికేషన్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, దాంట్లో నో ప్రాబ్లం. అట్లాగే మీరు కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే, సో నేను పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు ఇమీడియట్గా అయితే రావడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ కూడా చెప్తాను. సో మీరు ఇండివిజువల్గా కూడా ప్రతి నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ చెప్పమంటే, సో దాని మీద కూడా నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎక్స్క్లూజివ్గా. దానివల్ల ఏంటంటే నాకు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క నోటిఫికేషన్కే టైం సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఆల్ట్రోయిస్ట్ నుంచి రావడం జరిగింది. సో మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా మనకి ఏదైతే దువ్వాడ విశాఖపట్నం ఉందో, సో అక్కడే మీకు జాబ్ లొకేషన్ ఉంటుందన్నమాట. సో ఈ జాబ్ లొకేషన్ అంతా కూడా మీకు ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని చెన్నై లొకేషన్లో అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ప్రజెంట్ ఫస్ట్ 2 months కూడా మీకు పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి, సో వర్క్ ఫ్రమ్ హోమ్గానే చేసుకోవచ్చు. ఇక చూద్దాం. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ ఓన్లీ 2 steps ఉన్నాయండి. హెచ్ఆర్ ఇంటర్వ్యూ, తర్వాత ఓపీఎస్ ఇంటర్వ్యూ ఉన్నాయి. సో ఆ తర్వాత మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇనీషియల్గా 40 పొజిషన్స్ అయితేనే ఉన్నాయి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్లయితే బిజినెస్ అసోసియేట్స్ని తీసుకోవడానికి అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. క్వాలిఫికేషను 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. సో మీరు ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దాదాపుగా అందరూ అయితే అప్లై చేసేసేయండి. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ కూడా. సో టోటల్గా ఇనీషియల్గా 40 అయితే ఉన్నాయి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 to 30 years అయితే ఉందన్నమాట. మీకు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి వాళ్ళు కన్నడ, ఇంగ్లీష్ అని ఇచ్చారు. సో ప్రజెంట్ ఏంటంటే మనకందరికీ తెలుగు, ఇంగ్లీష్ ఐడియా ఉంటుంది, కన్నడ ఐడియా ఉండదు. కాకపోతే మీకు సో ఈ చెన్నై లొకేషన్ అన్నారు, ఇక్కడేమో కన్నడ లాంగ్వేజ్ అడిగారు. సో నో ప్రాబ్లం, మీరైతే అప్లై చేయండి. సో ఇంటర్వ్యూలో వాటిలో కూడా మీరైతే చెప్పండి. సో మీరు తీసుకుంటే కనుక మిమ్మల్ని ఇనీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ప్రొవైడ్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని అయితే అక్కడికి పోస్టింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మంచి ఆపర్చునిటీ, ఇంట్లోనే ఉండి మనందరం ఉద్యోగం అయితే చేసుకోవచ్చు. 13,000 per month శాలరీ ఇస్తున్నారు, తక్కువ అయితే ఏం కాదు. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ గూగుల్ ఫామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూపిస్తాను మీకు. సో లింక్ క్లిక్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేయండి. మీరు 15th మేను బిలో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు రెస్పాన్సెస్ ఎలాగ వస్తాయి ఏంటి అంటే, సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఒకసారి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీకు చెప్తాను. ఆల్ట్రోయిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మనకి ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో దీంట్లో మనకి జాబ్ లొకేషన్ ఏంటంటే 1 to 2 months అనేది ఇచ్చారు. ఇక్కడ ఏజ్ కూడా మనకి 18 to 30 years లోపు అయితే ఉండాలని ఇచ్చారనమాట. సో క్యాండిడేట్ నేము, సో మీ నేమ్ అక్కడ ఇవ్వండి. ఆ తర్వాత రిమైనింగ్ థింగ్స్ కూడా చూసుకుంటే, సో మనకి జెండర్ ఇక్కడ ఫిలప్ చేయండి, ఆధార్ నెంబర్ ఫిలప్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఫిలప్ చేయండి, కాంటాక్ట్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేము, కేటగిరీ, క్యాస్ట్ అనమాట, అట్లాగే డిస్టిక్ నేము. సో మీరు ఏ డిస్టిక్ అనేది అన్ని డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ విశాఖపట్నం నుంచి అనంతపూర్ వరకు కూడా. సో కేవలము ఒక డిస్టిక్ అనేం లేదు. ఆ తర్వాత మీ మున్సిపాలిటీ, అంటే మీ మండలం ఎక్కడ ఉంది, కాన్స్టిట్యుయెన్సీ, అడ్రస్. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇంకా కన్ఫర్మేషన్ అడుగుతుంది. అక్కడ మీరు వన్స్ కన్ఫర్మేషన్ నొక్కిన తర్వాత మీరు ఇంకా సక్సెస్ఫుల్గా దానికి అప్లై చేసుకున్నట్టు వస్తుందన్నమాట. సో కాబట్టి మంచి ఆపర్చునిటీ, మిస్ అయితే చేసుకోవద్దు. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ సినర్జీస్ కాస్టింగ్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడో కాదు, దువ్వాడ విశాఖపట్నం లొకేషన్లోనే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు ఆపరేటర్స్ ట్రైనీస్ని అయితే తీసుకుంటున్నారండి. సో కంప్లీట్గా ఐటీఐ ఫిట్టర్స్ చేసిన వాళ్ళు, టర్నర్స్, మెషినిస్టు, అలాగే ఎంఎంటీఎంలో వెల్డర్స్ కానీ, డీజిల్ మెకానిక్స్ కానీ, సిఎన్సి ఫౌండరీ మెన్స్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే డిప్లొమాలో కూడా ఎవరైతే మెకానికల్, ఆటోమొబైల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశారో, సో కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు నన్ను ఫ్రీక్వెంట్గా. సో ఐటీఐ మీద, డిప్లొమా మీద వైజాగ్ లొకేషన్లో చెప్పండి సార్ అని అడుగుతున్నారు కాబట్టి,
సో ఈ నోటిఫికేషన్ ఇది ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ కోసమే అనుకోవచ్చు. ఇక 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఐటీఐ డిప్లొమా అంతా ఉంది కదా. సో ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద వెళ్ళారంటే వాళ్ళకి సో 9,000 నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 1 year 10,000 ఇస్తారు. ఇంకా ఐటీఐ చదివిన వాళ్ళకైతే స్టార్టింగ్ 10,000, 1 year అయిన తర్వాత 11,500 ఇస్తారు. డిప్లొమా చేసిన వాళ్ళకి 11,000 స్టార్టింగ్ ఇస్తారు. సో వాళ్ళకి 1 year అయిన తర్వాత 13,000 అయితే ఇస్తారనమాట. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, సో టోటల్గా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ స్టేట్ అయినా పర్వాలేదు, మీకు ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదండి, ఐటీఐ ఫినిష్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక జాబ్ లేకుండా ఇప్పుడు అప్లై చేసుకోండి. మీకు జాబ్ రాకపోతే అప్పుడు చూద్దాము. సో కిషోర్ గారికి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఇంకా ఉంది. సో 15th వరకు ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. సరే, అసలు మనం గూగుల్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, అది క్లిక్ చేసిన తర్వాత పొజిషన్ ఏంటో చూద్దాము. అంటే ఏ ఫీల్డ్స్ మీరు అప్లై చేయాలి, తర్వాత ఏంటనేది మనం కూడా చూద్దాం ఇక్కడ. సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో కంప్లీట్గా మీకు అయితే అక్కడ ఏదైతే చెప్పానో అదైతే ఇక్కడ ఉంటుందన్నమాట. సో చూస్తే లొకేషన్ దువ్వాడ విశాఖపట్నం ఉంటుందన్నమాట. చాలా కంఫర్టబుల్గా అప్లై మీరు చేసుకోవచ్చు అండి. విశాఖపట్నంలోనే మీరు సెటిల్ అవ్వచ్చు. సో వెరీ హ్యాపీ లొకేషన్ విశాఖపట్నం దువ్వాడ. ఇక తర్వాత క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి. తర్వాత జెండర్ చూడండి, కేవలం మేల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. ఇందాక నోటిఫికేషన్లో అయితే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఉంది, అది కూడా మీరు చూడవచ్చు. ఆధార్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఫాదర్ నేము, కేటగిరీ. సో డిస్టిక్ చూద్దాము. సో డిస్టిక్ చూడండి, ఇక్కడ అన్ని డిస్టిక్స్ కూడా ఉన్నాయి. అంటే కర్నూలు నుంచి అనంతపూరు, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం. సో దాదాపుగా అన్ని, అంటే మనకున్న ఏదైతే మన స్టేట్లో ఉన్నాయో అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని దాని అర్థం అనమాట. కాబట్టి కేవలం విశాఖపట్నం వాళ్ళు అప్లై చేసుకోవాలని అయితే స్పెసిఫిక్గా ఏం లేదు. సో 200 వేకెన్సీస్ ఉన్నాయి, తక్కువ ఏం లేవు. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ జాబ్లు వస్తాయి, అందులో గ్యారంటీ. సో మీ మండల్ అలాగే కాన్స్టిట్యుయెన్సీ అడ్రస్ అన్ని మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ నొక్కిన తర్వాత మీకు ఫర్దర్ నెక్స్ట్ పేజ్లో ఏవైతే కాలమ్స్ అడిగారో అవి కూడా ఫిలప్ చేసి మీరు కన్ఫర్మేషన్ చేస్తే మీరు అప్లై చేసుకున్నట్టు అనమాట. ఓకే, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో స్టెప్ బై స్టెప్ చెప్పాను కాబట్టి సో మీరైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ఇక్కడి నుంచి టోటల్గా 12 నోటిఫికేషన్స్ అయితే చెప్తాను. సో ఇవన్నీ ఏంటంటే బీటెక్ 2020 పాస్ అయిన వాళ్ళు, 21లో పాస్ అయిన వాళ్ళు, బీటెక్ ఎనీ స్ట్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు, ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళు, ఎంటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్లో చేసిన వాళ్ళు, అట్లాగే ఐటీ సెక్టర్, ఐటీ బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ నోటిఫికేషన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీంట్లో మనకి హైదరాబాద్ లొకేషన్లోనే జాబ్స్ ఉన్నాయి, దాంతోపాటుగా కొన్ని బెంగళూరు లొకేషన్లోను, పూణే లొకేషన్లో ఉన్నాయన్నమాట. ఇక చూస్తే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ సీడీకే గ్లోబల్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళైతే హైరింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక చూస్తే సో సీడీకే అనేది లార్జెస్ట్ టెక్నాలజీ ప్రొవైడర్ టు ఆటోమోటివ్ ఇండస్ట్రీ అని ఇచ్చారనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 26,000 డీలర్ సైట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. సపోర్ట్ ఇంజనీర్ రోల్ అయితే మిమ్మల్ని తీసుకుంటారండి. సో ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లోనే మీకు జాబ్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక సిటీసీ చూస్తే 4,50,000 పర్ యానం అనమాట. చూడండి, సో తక్కువ శాలరీ అయితే ఏం కాదు. సో మంచి ఆపర్చునిటీ మన హైదరాబాద్ లొకేషన్లోనే ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా 2021 బ్యాచెస్ అని ఇచ్చారు స్పెసిఫిక్గా, అది ఒకసారి గమనించండి. సో ఎవరైతే ఇప్పుడు బీఈ బీటెక్ ఫినిష్ చేస్తూ ఉన్నారో బ్యాచెస్లోని, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, అలాగే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ట్రిపుల్ ఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈసీఈ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న మ్యాండేటరీ థింగ్ ఏంటంటే 60% త్రూ ది అకాడమిక్స్ ఉండాలన్నమాట. అంటే మీరు 4 years కూడా బీటెక్ బీఈ అంతా చూస్తే సిజిపిఏ 6గానే ఉండాలి. పర్సంటేజ్ అయితే మాత్రం 60% అనేది ఉండాలన్నమాట. సో అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి, మీకు డెఫినెట్గా కాల్ బ్యాక్ అయితే వస్తుంది. సో వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనకి బాగా వచ్చిన స్కిల్స్ అవన్నీ కూడా. ఇక నెక్స్ట్ ప్రిన్సిపల్ జూమ్ చేస్తాను, మీకైతే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. సో స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక ఏమి ఇచ్చారు. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్స్లో కూడా మీరు చేసే ఉంటారు ఇవన్నీ కూడా. సో టీసీపీ, ఐపీ మోడల్, అలాగే డేటా ఫ్లోస్ గురించి, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ గురించి ఇదంతా ఇచ్చారనమాట. సెలక్షన్ ప్రాసెస్ మీకు 4 steps ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అది ఫినిష్ అయిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఇంటర్వ్యూ ఉంటుంది. లాస్ట్లో మీకు హెచ్ఆర్ డిస్కషన్ అయితే ఉంటుందన్నమాట. సో 4 rounds మీరు గెట్ అయిన తర్వాత మీకు అయితే జాబ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ గైడ్లైన్స్ చూడండి. సో ఆన్లైన్ టెస్ట్ డేట్ అండ్ టైం అనేది వాళ్ళు రిజిస్టర్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో టెస్ట్లో, సో వాళ్ళు ఏంటంటే తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో దానికైతే అందరూ కూడా రెడీగా ఉండాలని చెప్తున్నారు అనమాట. ఇక తర్వాత
వన్స్ కనుక సెలెక్ట్ అయిపోయినాక ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్తున్నారు. ఓకే, అది సంగతి. సో ఫ్రెషర్స్ అందరికీ మంచి ఆపర్చునిటీ, రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ మీరు ఈమెయిల్ ఐడి కొట్టండి. ఈమెయిల్ ఐడి కొట్టినాక ఇక మీకు వెరిఫై ఈమెయిల్ అని కొడితే అసలు యాక్చువల్గా మీరు కొట్టిన ఈమెయిల్ అనేది ఇన్వాలిడా వ్యాలిడ్ అనేది చెప్తుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే తర్వాత ఫుల్ నేమ్ ఇవ్వండి, కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయండి, కరెంట్ లొకేషన్ ప్రొవైడ్ చేయండి, సో మీ కాలేజ్ నేమ్ ఇవ్వండి. అట్లా గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ. మీరు ఇక్కడ ఏంటి బీఈ బీటెక్కే ఉంది కాబట్టి అది ఇవ్వండి. తర్వాత గ్రాడ్యుయేషన్ పాసింగ్ ఇయర్ కూడా 2021 అనమాట. సో మనకి స్కూల్ డౌన్ అవ్వట్లేదు, ఒకసారి గమనించండి. ఎందుకంటే 2021 వాళ్ళకి మాత్రమే ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ స్ట్రీమ్ కూడా వీళ్ళైతే ఏంటంటే మీరు వన్స్ ఫిలప్ చేసిన తర్వాత బహుశా కింద స్కూల్ డౌన్ అవ్వచ్చు, ఒకసారి మీరు గమనించండి. ఇక తర్వాత CGPA పర్సంటేజ్, మీ 12th కూడా ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ తర్వాత 10th క్లాస్లో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది రాయండి. అంటే త్రూ అవుట్ అకాడమిక్స్ 60% అన్నాను కాబట్టి బహుశా సో వాళ్ళు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో కూడా 60% అయితే కంపల్సరీ వచ్చి ఉండాలనుకుంటా. ఇక తర్వాత ఇంకేదైనా సర్టిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక మీకు రీలోకేట్ టు హైదరాబాద్ పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్. సో స్టార్టింగ్లో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తారు, ఆ తర్వాత మీకైతే హైదరాబాద్ లొకేషన్లో ఉంటుందన్నమాట. సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారా లేదా అని అడిగారు. సో సబ్మిట్ నొక్కండి. సో కంప్లీట్గా ఇవన్నీ ఏంటంటే నాకు ఎందుకు హైలైట్ అవ్వలేదంటే నేను ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఈమెయిల్ ప్రొవైడ్ చేసి నేను వెరిఫై కొట్టాలి. వెరిఫై కొట్టిన తర్వాత అప్పుడు నాకు ఇది మిగతా అన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి అన్నమాట ఆప్షన్స్. ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇవన్నీ ఫిలప్ చేసినా కూడా ఎనేబుల్ అవుతాయి అనమాట. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీఈ బీటెక్ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ చూడండి ఒకసారి. 2021తో పాటుగా ఇక్కడ రిమైనింగ్ ఇయర్స్ కూడా వస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే స్ట్రీమ్ కూడా అంతే. కంప్యూటర్ సైన్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ మాత్రమే, కానీ మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు సో ఈసీఈ ట్రిపుల్ ఈ అవన్నీ కూడా వస్తాయి. సో మీరైతే క్లిక్ చేసి అప్లై చేసేసుకోండి. సో ఇదండి మంచి ఆపర్చునిటీ. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే సో బీటెక్ ఫినిష్ చేసి ఈ ఇయరే సో ఇమీడియట్గా అయితే జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి థామ్సన్ రియూటర్స్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే మనకి ఆఫర్ చేస్తూ ఉన్నారు. మీకు దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ కూడా ఇనీషియల్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసినా సరే తర్వాత అయితే మన హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మంచి కంపెనీ, మంచి MNC అనమాట. సో స్టెప్ బై స్టెప్ నేను జాబ్ డీటెయిల్స్ అవి చెప్తాను, మీరు గమనించండి. ఇక వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటూ ఉన్నారండి. ఇక నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మీకు ఎంట్రీ లెవెల్లో పొజిషన్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఫ్రెషర్స్ కాబట్టి. ఇక తర్వాత మనం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ కంప్యూటర్స్ ఫినిష్ చేసిన వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్స్ ఫినిష్ చేసిన వాళ్ళకి, ఇక తర్వాత బీటెక్లో ఎవరైతే సో సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కానీ ఎనీ అదర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉన్నా సరే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత ఆర్ రిలేటెడ్ టెక్నికల్ డిసిప్లిన్ అని ఇచ్చారనమాట. ఇక తర్వాత అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ క్యాండిడేట్స్ అంటే సి లాంగ్వేజ్ .NET అని ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో అయితే సి లాంగ్వేజ్ .NETతో పాటుగా SQL అలాగే పోస్ట్ డిగ్రీ SQL అయితే క్వాలిఫికేషన్స్ ఉండాలని ఇచ్చారనమాట. ఇక డిజైర్డ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం యాక్సెసిబిలిటీ ఇవన్నీ కూడా మనం గమనించండి. ఇక లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో టోటల్గా ఏంటంటే ఎవరైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఆర్ రిలవెంట్ టెక్నికల్ డిసిప్లిన్ అని ఇచ్చారు. సో కాబట్టి సో కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ. హైదరాబాద్ లొకేషన్లోనే మీరైతే జాబ్ చేసే ఆపర్చునిటీ మీకు వస్తుందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే జాబ్ ఓపెనింగ్ లింక్ అనేది యాక్టివ్గానే ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి అమెజాన్ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు ప్రోగ్రామర్ అనలిస్టులను అయితే తీసుకుంటున్నారు. ఇవి కూడా కంప్లీట్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో వారికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట. మీకు దీని జాబ్ లొకేషన్ కూడా కంప్లీట్గా మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఇనీషియల్గా మీకు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసినా సరే తర్వాత మీరు హైదరాబాద్ లొకేషన్లోనే జాబ్ చేసుకోవచ్చు. ఇక డిస్క్రిప్షన్ చూడండి. అట్లాగే మెయిన్ మనకు కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్సెస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ సర్క్యూట్ బ్రాంచెస్లో ఫినిష్ చేశారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్యూ టు గ్రాడ్యుయేషన్ ఇన్ 2021 అని ఇచ్చారనమాట. అంటే ఎక్స్క్లూజివ్గా ఇది కూడా మనం ఏంటంటే 2021 పాస్అవుట్స్ అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ సో C++, జావా అనేది ఉండాలి. ఇక కంపల్సరీ యూనిక్స్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్తున్నారు. అలాగే డాక్యుమెంట్ స్కిల్స్ సో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఇచ్చేవే. సో కాబట్టి 2021 పాస్అవుట్స్ ఎవరైతే బీఈ బీటెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆఫర్ చేసుకోండి. మీకైతే మంచి ఆపర్చునిటీ. అట్లాగే మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే అవే ఇచ్చారండి. ఇక్కడ కూడా సేమ్ అనమాట.
సో కాబట్టి అమెజాన్ నుంచి వచ్చిన ఈ ఆపర్చునిటీని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. సో మన హైదరాబాద్ లొకేషన్లోనే మీకైతే ఉంటుందన్నమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ గ్లోబల్ ఎడ్జ్ సాఫ్ట్వేర్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఫ్రెషర్స్ని హైరింగ్ చేసుకోవడానికి అయితే మనకి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మన క్యాప్జెమిని ఏదైతే కంపెనీ ఉందో సో దాని యొక్క సబ్సిడరీ అని అనుకోవచ్చు. ఇక చూస్తే మీకు ఏవైతే క్యాప్జెమినీలో మీకు ఫెసిలిటీస్ కానీ తర్వాత ఏదైనా సరే పెర్క్స్ కానీ ఉంటే అవే కూడా వీళ్ళందరికీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్ కంపెనీ అనేది వాళ్ళు ఇచ్చారు. ఇక చూసుకుందాము, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను చూడండి. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అని ఇచ్చారనమాట. సో ఎవరైతే బీటెక్ ఫినిష్ చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీకు క్రాస్ ప్లాట్ఫాము, సి ప్రోగ్రామింగ్, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్, లినక్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్, టీమ్ ప్లేయర్ అండ్ సెల్ఫ్ డ్రివెన్ రీసెర్చ్ అని ఇచ్చారనమాట. అంతే. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ ఏంటంటే ఓన్లీ 2020 బ్యాచెస్ అని ఇచ్చారనమాట. సో ఇందాక నేను 21 బ్యాచెస్ అని చెప్పాను. సో ఇప్పుడు 2020 బ్యాచెస్ అనమాట. అందుకనే చెప్పాను అనమాట, చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అని ఇవన్నీ కూడా. సో వాళ్ళకైతే ఇక సిటీసీ వచ్చేసి మీకు 3 lakh నుంచి 3.5 lakh per annum కూడా ఇస్తారు. సర్వీస్ అగ్రిమెంట్ మీకు అయితే 3 years తీసుకోవడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఈసీఈ ఫినిష్ చేసిన వాళ్ళు, అట్లాగే సిఎస్ఈ ఫినిష్ చేసిన వాళ్ళు, టెలికామ్ బ్రాంచ్ కానీ, ఐటీఈ బ్రాంచ్ కానీ, ఐఎస్ఈ బ్రాంచ్ కానీ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు పర్సంటేజ్ కట్ ఆఫ్ అనేది 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో అయితే 60% కంపల్సరీ వచ్చి ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో కాదండి, ఓవరాల్గా అకాడమిక్ ఇయర్లో 60% అనేది రావాలన్నమాట. అంటే 10th క్లాస్లో అయితే 600 మార్కులు దాటి ఉండాలి, ఇంటర్మీడియట్లో కూడా అంతే, మనకి 600 మార్కులు దాటి ఉండాలి. ఇక ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 65% అగ్రిగేట్గా ఉండాలన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ మీకు 3 rounds ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అయిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు హెచ్ఆర్ డిస్కషన్ అయితే ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ గైడ్లైన్స్ వచ్చేసి సేమ్ ఇందాక ఫస్ట్ నోటిఫికేషన్లో చెప్పినట్టుగానే ఆన్లైన్ టెస్ట్ అండ్ మీకు టైమ్ అండ్ వెన్యూ అనేది రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తారు. సో వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, దానికి రెడీగా ఉండాలని చెప్తున్నారు. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్తున్నారు అనమాట. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి చూడండి, ఈమెయిల్ ఐడి ఫస్ట్ ప్రొవైడ్ చేసినాక వెరిఫై చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ నేము, కాంటాక్ట్ నెంబరు, లొకేషను, సో ఇన్స్టిట్యూటు, అట్లాగే మీరు మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రొవైడ్ చేయండి. అలాగే ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అనేది 2020 అని వాళ్ళే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో స్క్రోల్ డౌన్ చేసినాక ఇంకా ఏదైనా ఫర్దర్గా ఇయర్స్ వస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో బ్రాంచ్, స్ట్రీము, ఇంకా ఇమీడియట్గా జాయిన్ అవుతారా లేదా. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా కూడా. సో గ్లోబల్ ఎయిడ్ సాఫ్ట్వేర్లో కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే సో సాఫ్ట్వేర్ సైడ్ సెట్ అవ్వాలని అనుకుంటున్నారో సో అదర్ గ్రూప్స్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ రోల్లోని అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి, లేదంటే క్లోజ్ అయిపోతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఆల్ స్క్రిప్ట్స్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్లోని. మీకు ఈ జాబ్ లొకేషన్ బెంగళూరు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 3 నోటిఫికేషన్స్ నేను బెంగళూరు లొకేషన్ చెప్తాను, ఆ తర్వాత పూణే లొకేషన్లో ఒక 3 నోటిఫికేషన్స్ అయితే చెప్తాను. సో వీడియో లెంగ్త్ అయితే పెరిగిపోతుంది, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, ఎందుకంటే సో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఒకే నోటిఫికేషన్లో మీకు టైం వేస్ట్ అవ్వకూడదు, అట్లాగే నేను కూడా మీకు వీలైనంత తొందరగా ఒకే వీడియోలో అయితే అన్ని నోటిఫికేషన్ చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇక చూద్దాము. సో స్టెప్ బై స్టెప్, ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో కొంచెం కంటెంట్ ఎక్కువైనా సరే అడ్జస్ట్ అవ్వండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్లో తీసుకుంటున్నారు. ఆల్ స్క్రిప్ట్స్ కంపెనీ అనమాట. ఇది మీకు కంప్లీట్గా జాబ్ లొకేషన్ బెంగళూరు అయితే ఇచ్చారు. కాకపోతే ఇనీషియల్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళు ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మీకైతే బెంగళూరు లొకేషన్లో రీలోకేట్ అవ్వడానికి రెడీగా ఉండాలన్నమాట. ఇక మ్యాండేటరీ స్కిల్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇక తర్వాత ఏంటంటే విల్లింగ్నెస్ టు వర్క్ అండ్ మీరు డెల్ఫీలో కానీ, అట్లాగే మీకు ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ మీద గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఎస్క్యూఎల్లో గుడ్ అండర్స్టాండింగ్ అని ఇచ్చారు. ఇక సి లాంగ్వేజ్ మీద కొంత అవగాహన ఉండాలి, అట్లాగే గుడ్ కమ్యూనికేషన్ యాటిట్యూడ్ టు లర్న్ ఇండిపెండెంట్లీ. సో అని ఇచ్చారు ఇక్కడ, గమనించండి. ఇక తర్వాత ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ రివ్యూయింగ్ దిస్ ఆపర్చునిటీ అని ఇచ్చారు. సో ఇక రిమైనింగ్ చూస్తే మీరు ఎలా అప్లై చేయాలో కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. అప్లై ఫర్ ద జాబ్, ఇక్కడ మీరు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే సో కన్సెంట్ అనేది మీరు తెలియపరిచిన తర్వాత మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది, తర్వాత డెల్ఫీ టెక్నాలజీలో ఏమైనా మీకు విల్లింగ్ ఉందా లేదా అనేది అడిగారు అనమాట. అక్కడ మీరు ఎస్ఆర్నో అనేది పెట్టండి. ఆ తర్వాత మీకు ఊప్స్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఉందా, ఒకళ్ళు ఉంటే ఇన్ని పాయింట్స్ వరకు మీకు ఉంది అనేది మీరు చెప్పగలరు. సో ఎక్కువ ఉంటే 10 ఇచ్చారు కాబట్టి 9, 8 రాయండి. ఏదో కొద్ది గొప్ప ఉంటే మీకు 4, 5, 6 అలా ఇచ్చుకోండి. తర్వాత ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఏదైనా మీరు నోటీస్ పీరియడ్ ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ మీరు ఇప్పుడు చేస్తూ ఉంటే కనుక అది ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది ఇవ్వండి. సో కంప్లీట్గా మీకు మీరుగా ఎన్ని పాయింట్స్ చేసుకుంటారని ఇచ్చారనమాట కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ తర్వాత అంతా కూడా. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత బెంగళూరులోకి రీలొకేషన్ అవ్వగలరా,
సో ఎస్ఆర్నో పెట్టండి. తర్వాత మీకు ఆల్ స్క్రిప్ట్స్లో ఏదైనా సరే మీకు ఏదైనా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అని నొక్కండి, మీకు సబ్మిట్ అయితే అవుతుంది. సో ఆ తర్వాత మీకు వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ ఏదైనా వస్తే కనుక సో అది క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, అది సో ఆల్ స్క్రిప్ట్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే. సో కాబట్టి దీనికి ఏంటంటే పర్టికులర్గా ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే అడగలేదండి. కాకపోతే మన కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీటెక్ కంప్యూటర్స్లో ఫినిష్ చేసిన వాళ్ళు, దీంతో పాటుగా ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎంటెక్ ఫినిష్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఎవరైనా ఉన్నా సో వీటి మీద పర్టికులర్గా అవగాహన ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఓన్లీ వాళ్ళకి మాత్రమే లేదు, ఎందుకంటే స్పెసిఫిక్గా వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సో ఎవరైతే బెంగళూరు లొకేషన్లో ఉన్నారో వాళ్ళైతే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ మనకి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ నుంచి అయితే రావడం జరిగింది. చాలా మంచి ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో దీంట్లో కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో రీసెంట్గానే నోటిఫికేషన్ వచ్చింది, ప్రజెంట్ యాక్టివ్గానే ఉంది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసినాక మీరు అప్లై చేసుకోండి. ఇక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో కనుక వెళ్ళినట్లయితే సో ఎవరైతే 0 years అనమాట, అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఈవెన్ ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఫినిష్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో దీనికి ఏంటంటే పర్టికులర్గా బీటెక్కే ఉండాలి, లేదంటే బీఎస్సీ ఉండాలి అని మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. అట్లాగే ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ కంప్యూటర్స్ ఫినిష్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక స్టెప్ బై స్టెప్ చూడండి. ఇక రిమైనింగ్ వాళ్ళు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా నేను స్క్రోల్ డౌన్ అయితే చేస్తున్నాను. సో ఇది మీకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ అనేది సో ఆషామాషి గ్రూప్ ఏం కాదు, అది చాలా చాలా మంచి ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో మనకి బ్రిటిష్ ఏదైతే ఆరిజినేటెడ్గా అదైతే వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక జాబ్ లొకేషన్ అడిగారు, ఇదేంటంటే మనకి బిఎల్ఆర్ అంటే మనకి దివ్యశ్రీ టెక్నోపాలిస్ అనేది బెంగళూరు లొకేషన్లో ఉందన్నమాట. సో అక్కడైతే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసినా సరే తర్వాత మీరు బెంగళూరు లొకేషన్కి రీలొకేట్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఈ నోటిఫికేషన్ మనకి శాప్ నుంచి రావడం జరిగింది. ఇది కూడా ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ. సో వీళ్ళు కూడా ఎవరైతే బీటెక్ అట్లాగే మనకి ఎంసీఏ కానీ ఎంటెక్ కానీ సో కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఫినిష్ చేశారు, ఐటీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి పర్టికులర్గా వాళ్ళు 21 బ్యాచెస్ అని కానీ 20 బ్యాచెస్ అని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో అంటే ఓల్డ్ అంతకుముందు పాస్అవుట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వీళ్ళు క్వాలిటీ అసోసియేట్ రోల్కి అయితే తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా మనకి రీసెంట్గానే వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇదైతే. సో మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా బెంగళూరు ఉంటుంది. ఇనీషియల్గా వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసే అవకాశం ఉందన్నమాట. సో మీకు ఇదేంటంటే ఎర్లీ స్టేజ్ జాబ్ అనమాట. కంప్లీట్గా మీకు ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో చూసుకుంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ అండ్ టాస్క్స్ అనేవి చూడండి. అట్లాగే కీ టాస్క్స్ అనేవి వాళ్ళు ఈ విధంగా ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్ఓ, ఎంసీఏ ఫుల్ టైంలో ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ అనమాట. అట్లాగే వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎస్ఏపీ క్వాలిటీ ప్రాసెస్లో కానీ టెస్టింగ్లో కానీ సో ఉండాలంటున్నారు. ఆ తర్వాత సో మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పోజర్ కానీ ఉండాలని చెప్తున్నారు. అట్లాగే మీకు మాన్యువల్ టెస్టింగ్, అట్లాగే టెస్ట్ ఆటోమేషను సో ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఎక్కడ కూడా క్లియర్గా మనకి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వలేదు. సో కాబట్టి మీరు ఒకసారి గమనించండి. సో ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత ఏంటంటే ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అంటే మీకు జెన్కిన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీకు గిట్ నాలెడ్జ్ ఉన్నా సరే, అలాగే బిల్డింగ్ సిఏ/సిడి పైప్ లైన్స్ ఉన్నా సరే ఇదంతా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉండి బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి క్యాడరెన్స్ కంపెనీ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైతే బీఈ, బీటెక్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఫినిష్ చేశారో సో వాళ్ళకి సంబంధించి, అలాగే ఎంటెక్, ఎంసీఏ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ ఉందన్నమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1 రోల్కి అయితే వాళ్ళు ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా పూణే ఉంటుంది. అట్లాగే పూణే లొకేషన్లో సంబంధించి ఇంకొక 2 నోటిఫికేషన్స్ కూడా నేను వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు కంపెనీ గురించి కనుక తెలుసుకోవాలంటే చూడండి, ఫార్చ్యూన్ 100 బెస్ట్ కంపెనీస్ టు వర్క్ ఫర్ అని ఇచ్చారు. అంటే సో అంతకుముందు వీళ్ళు ఫార్చ్యూన్ ఏదైతే టాప్ 100 ఉందో సో దాంట్లో అయితే 2020కి వాళ్ళకి అవార్డు కూడా వచ్చిందనమాట. సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ జాబ్ డిస్క్రిప్షన్ కానీ కంపెనీ గురించి కానీ ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇక రిక్వైర్డ్ స్కిల్స్ కూడా వాళ్ళైతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్ అయితే ఫినిష్ చేశారో వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ ఉందన్నమాట. సో కేవలం మనకి ఎస్టర్డేనే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీకు ప్రజెంట్ యాక్టివ్ లింక్ అయితే అప్లై లింక్ అనేది యాక్టివ్గానే ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ మనకి మాస్టర్ కార్డ్ నుంచి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే అది ఎంత పెద్ద పేమెంట్స్ గేట్వే కంపెనీనో. సో వాళ్ళు పూణే లొకేషన్లో ఫ్రెషర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని
తీసుకోవడానికైతే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా యాక్టివ్గానే ఉంది, నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక జాబ్ టైటిల్ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీసుకోవడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన జాబ్ ఓవర్వ్యూ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. ఇక మేజర్ అకౌంటబిలిటీస్ కానీ, ఇక ఎడ్యుకేషన్ చూసుకుంటే సో మనకి బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, అట్లాగే మనకి నెక్స్ట్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్సెస్ కానీ, అట్లాగే బీటెక్లో ఎవరైతే కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఫినిష్ చేశారో సో వారికి, అట్లాగే ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి, ఇక ఎంటెక్ ఫినిష్ చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మాస్టర్ కార్డ్ కంపెనీలో మీరు వర్క్ చేయడానికి అయితే పూణే లొకేషన్లో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో చూస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఈక్వల్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారనమాట. ఇక నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ చూస్తే వాళ్ళు ఫ్రెషర్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం. ఇక తర్వాత కనుక చూసుకుంటే ఇక స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అనేవి వాళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టెక్నాలజీ సంబంధించి వాళ్ళు ఈ విధంగా ఈ దీంట్లో అయితే మీకు కొంచెం అవగాహన అయితే ఉండాలన్నమాట. సో ఇనీషియల్గా వీళ్ళు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్నే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏదైనా రీలొకేషన్ ఉంటే పూణే లొకేషన్లో రీలొకేషన్ ఉంటుంది, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమే మీరైతే కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మిస్ చేసుకోవద్దు. ఫ్రెషర్స్కి మాస్టర్ కార్డ్ కంపెనీలు కూడా మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కోటివిటీ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీ కంపెనీస్. వాళ్ళు కూడా అసోసియేట్ ఇంజనీర్ రోల్లో అయితే తీసుకుంటున్నారు. సో దీనికి ఎవరంటే బీటెక్ ఎవరైతే ఫినిష్ చేశారో సో వారందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో కంపల్సరీ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ కనుక చూస్తే 4 year డిగ్రీ ఆర్ ఈక్వల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అని ఇచ్చారనమాట. అంటే ఒకవేళ కనుక మీకు 4 year డిగ్రీ లేకపోతే ఇక బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట, దేంట్లో ఐటీ బ్యాక్గ్రౌండ్లోని. సో ఆ విధంగా మనం మినిమం క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక తర్వాత చూద్దాము స్టెప్ బై స్టెప్. సో జాబ్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని వాళ్ళు అసోసియేట్ ప్రొడక్షన్ ఆపరేషన్ అనలిస్ట్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎసెన్షియల్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదర్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ విధంగా ఇచ్చారు. ఇక రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఆల్ ఫ్రెషర్స్ దగ్గర నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు మీరు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు పలానా బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మనకి ఐటీ అన్నారు కాబట్టి కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు ఉండాలని వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇక తర్వాత మీకు రిమైనింగ్ థింగ్స్ అనేవి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు కూడా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి టోటల్గా ఈ రోజు వరకు ఉన్న ఐటీ ఓపెనింగ్స్ అనమాట. ఓవరాల్గా ఇండియాలో ఏదైతే బెస్ట్ కంపెనీస్ అనేవి నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీరైతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.